వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. మా సభ్యులందరూ ఏకతాటిపై ఉండి సమిష్టిగా మా ఎంపీపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎమ్మెల్యే శివాజీ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శివాజీ అంతా మంత్రి అచ్చెన్న ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయని తెలిపారు. ఎన్నికల్లో లొహరిబంద ఎంపీటీసీ దాసరి జయలక్ష్మి గతంలో మందస వైస్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు. అయితే గత కొద్ది రోజుల క్రితం మందస ఎంపీపీ కొల్ల కవిత రాజీనామా చేసిన విషయం న్యూస్ ఫోకస్ ప్రేక్షకులకు విదితమే. అయితే అసంతృప్తితో ఎంపీపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం వైస్ ఎంపీపీగా ఉన్న దాసరి జయలక్ష్మిని ఈరోజు మందస మండల పరిషత్లో జరిగిన ఎన్నికల్లో ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష, పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ, గ్లో సంస్థ సెక్రటరీ వెంకన్న చౌదరితో పాటు పలువురు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. అయితే జరిగిన ఎన్నికల్లో మాజీ ఎంపీపీ కొర్ల కవిత గైర్హాజరు కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ మందస మండలం అప్రత్యాహారంగా విజయం కొనసాగుతుందనడానికి ఈరోజు ఎన్నిక ఒక నిదర్శనం. ఈ ఎన్నికలలో అచ్చెన్నాయుడు మంత్రి నిర్వహించిన పాత్ర నాకు ఎర్రన్నాయుడు పాత్ర గుర్తుకొచ్చింది. అచ్చెన్నాయుడే తనకున్న అనుభవంతో తనకున్న ఆత్మీయతతో నేరుగా సూచనలు చేశారు మా తమ్ముళ్ళకి. దాని ప్రకారం మా తమ్ముళ్ళందరూ నిర్వహించారు. దాన్ని అమలు చేసిన ఎంపీటీసీ సభ్యులు, మా సభ్యుల్లోని ఎక్కువ మంది చెల్లెమ్మలే. ఆ చెల్లెమ్మలు కూడా తమ కుటుంబ సమస్యలను కూడా ఒకరోజు పక్కన పెట్టి మరీ ఈ కార్యక్రమం పట్ల వాళ్ళు చూపించిన పట్టుదలకు మట్టుగా నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, వాటి గురించి మళ్ళీ మా జనరల్ బాడీ సమావేశానికి అచ్చెన్నాయుడు వస్తాడు, ఎంపీ వస్తాడు. ఆ ఎన్నికల టార్గెట్గా కొన్ని కార్యక్రమాలు ఆ రోజు మేము ప్రకటించి ఆ దిశగా ఈ మండలాన్ని సర్వతోముఖాభివృద్ధి గురించి మీ ద్వారా తెలియజేస్తాము. 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో పూర్తిగా అంటిపెట్టుకున్న మండలం మందస మండలం. ఈరోజు ఆ మందస మండలంలో అనుకోకుండా ఈరోజు మేము ముందుకు వెళ్ళిన ఎంపీపీ ఎన్నికలకు విజయవంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యులకి, ఎంపీటీసీ సభ్యులకు కానీ ఎంపీటీసీ కాని సభ్యులు కూడా ప్రతి ఒక్కరు మందస మండలానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ వారి వారి రీతిలో ఈరోజు కార్యక్రమం జయప్రదం అవ్వడానికి సహకరించారు. వారికి ఎన్నికైన నూతన ఎంపీపీ గారికి అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.